కంచె గచ్చిబౌలిలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. క్షేత్రస్థాయిలో కంచె గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలిస్తోంది. 4 సభ్యులతో ఉన్న ఈ కమిటీ వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. మధ్యాహ్నం ప్రభుత్వ అధికారులతో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఎంపవర్డ్ కమిటీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్సియుకు సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ కూడా చేరుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో గచ్చిబౌలిలోని కంచె భూముల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కేసు దానిపైన పరిశీలించడానికి కూడా కమిటీ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్టూడెంట్స్ అభిప్రాయాలు ఏంటి, అధికారుల అభిప్రాయాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గత రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్నటువంటి కమిటీ కొద్ది నిమిషాల క్రితమే హెచ్సియు సమీపంలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని కూడా పరిశీలించారు. కమిటీ చైర్మన్ సిద్ధార్థ దాస్ తో పాటు మరొక 3 సభ్యులు కూడా చేరుకొని మొత్తం కూడా హెచ్సియు ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కమిటీ చైర్మన్ సిద్ధార్థ దాస్ తో పాటు 3 సభ్యులు కూడిన కమిటీ పర్యావరణం కావచ్చు, అటవీ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులపై కూడా ఆరా తీయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులతోటి సమావేశం ఉంటుంది. మరోవైపు హెచ్సికి సంబంధించినటువంటి విద్యార్థులతో కూడా సమావేశము ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నివేదికను కూడా సుప్రీంకోర్టుకు అందజేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.